అందరికీ శుభాశిష్యులు. ఒక వ్యక్తి ఏమో నేను ఈ కలర్ కార్ కొంటే నా జీవితం చాలా బాగుంటుంది అని అనుకుంటారు. అనుకున్నప్పటి నుంచి అప్పుల పాలైపోయి ఉంటారు. మరికొంతమందేమో రోడ్లో వెళ్తూ ఉండగా ఒక కార్‌ని చూసి నేను ఈ కలర్ కారు కొనాలి అని అనుకున్నప్పటి నుంచి ఆ కల కలగానే మిగిలిపోయి ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఒక లక్కీ కలర్ అనేది ఉంటుంది. ఆ కలర్ కార్ కావాలని కోరుకున్న వెంటనే మీకు ఎక్కడి నుంచి డబ్బొస్తాయో తెలీదు. వచ్చి పడిపోతాయి. ఆ కలర్ కార్‌ని కొనేస్తారు. ఈ లక్కీ కలర్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఎలా కనుక్కోవాలనేది ముఖ్యం. ఇప్పుడు మీకు ఏబీసీడీలు రానవసరం లేదు. అఆలు రానవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతి గురించి పరిజ్ఞానం లేకపోయినా సరే, మీరు ఎవరిని అప్రోచ్ అవ్వకుండా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్లి అడుక్కోకుండా మీకు ఏ కలర్ లక్కీ కలర్ అవుతుందనేది మీరే ఈజీగా తెలుసుకోవచ్చు. మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూస్తే చాలు. మీకు ఏ కలర్ కార్ కలిసొస్తుంది, ఏ కలర్ బైక్ కలిసొస్తుందనేది మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. ప్లే స్టోర్‌లో యాప్స్ ఉంటాయి. కొన్ని ఆస్ట్రాలజీకి సంబంధించిన యాప్స్ ఉంటాయి. ఆ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఏ యాప్ అయినా పర్లేదు. అందులో సెట్టింగ్స్‌లో సౌత్ ఇండియన్ స్టైల్, నార్త్ ఇండియన్ స్టైల్ అనేది ఒకసారి అక్కడ సెట్టింగ్స్‌లో చేంజ్ చేసుకోండి. అక్కడ ఏం పెట్టుకోవాలంటే సౌత్ ఇండియన్ స్టైల్ అని పెట్టుకోండి. మీకు చాలా ఈజీగా ఉంటుంది చూడ్డానికి. ఈ అన్ని బాక్సుల్లో లగ్నానికి ఈ విధంగా 2 గీతలుంటాయి. అక్కడి నుంచి కాలిక్యులేట్ చేసుకోవాలి. అది ఏ హౌస్ అయినా పర్లేదు. ఏ హౌస్ అయినా పర్లేదు. 2 గీతలున్నాయా అది మీ లగ్నం అవుతుంది. అది మీకు 1వ స్థానం అవుతుంది. ఆ స్థానం నుంచి 4వ ప్లేస్‌లో ఏ గ్రహం అయితే ఉంటుందో, ఆ గ్రహానికి సంబంధించిన కలర్‌ని మీరు తీసుకోవడం వలన మీకు ఆ కార్‌లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ సుఖంగా వెళ్తారు. లాభాలతో తిరిగొస్తారు. ఎక్కడ పోయినా యాక్సిడెంట్స్ జరగకుండా చాలా బాగా ప్రొటెక్ట్ చేయబడతారు. ఒకవేళ ఆ 4వ హౌస్‌లో మీ జాతకానికి చెడు చేసే ప్లానెట్ గనక ఉంది అనంటే, అప్పుడు ఆ కలర్‌ని తీసుకోకూడదు. ఆ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో, ఆ స్థానాధిపతికి సంబంధించిన కలర్‌ని తీసుకోవాలి. మొత్తము చెప్తాను మీకు. మొత్తం క్లియర్‌గానే చెప్తాను. ఇప్పుడు 4వ హౌస్‌లో చంద్రుడున్నాడు అని అనుకోండి. చంద్రుడు ఉంటే 4లో దిగ్బలం పొందినట్టు. ఆ చంద్రుడున్న ప్రతొక్కరు వైట్ కలర్ కారు కొనాలి అని అనుకుంటే చాలు, ఆ కారు కొనడానికి కావాల్సినంత డబ్బు చాలా ఫాస్ట్‌గా మీ దగ్గరకొస్తుంది. ఆ కార్‌ని మీరు చాలా సునాయాసంగా కొనేస్తారు. అదే ఆ 4వ హౌస్‌లో బుధుడున్నాడు అని అనుకోండి. గ్రీన్ మిక్స్ అయిన కలర్స్ ఆలివ్ గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఈ గ్రీన్ కలర్‌కి సంబంధించిన ఏ కలర్ కార్‌నైనా మీరు తీసుకోవచ్చు. గ్రీన్ కలర్ కారు కొనాలని అనుకుంటే చాలు, ఆ కారు కావాల్సిన డబ్బు మీ దగ్గరకొచ్చేస్తుంది. అదే 4లో గనక సాటర్న్ ఉన్నారు అని అనుకోండి. శని గ్రహం ఉంది అని అనుకోండి. మీరు బ్లాక్ కలర్ కారు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. డార్క్ ఎడిషన్‌లు చాలా వచ్చాయి కదా! అన్ని కంపెనీల్లో, అన్ని మోడల్స్‌లో కూడా ఇప్పుడు. అలాంటి డార్క్ ఎడిషన్ తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఏ యాక్సిడెంటు కాకుండా మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు సెట్ అవ్వాలంతే ఆ కలర్. ఆ సెట్ అయ్యేది అక్కడున్న ప్లానెట్ సూచిస్తుంది. కొంతమందికి బ్లాక్ కలర్ అనేది సెట్ అవ్వనే అవ్వదనుకోని భ్రమపడుతూ ఉంటారు. ఎవరో ఒక అతను చెప్తారు, "బ్లాక్ కలర్ అసలు వేసుకోకూడదు. అది చాలా బ్యాడ్ చేసేస్తుంది. శని గ్రహానికి సంబంధించింది. శని పట్టుకున్నట్లు పట్టుకుంటుందని" చెప్పి భయపడిచ్చేస్తూ ఉంటారు. అట్లా భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ 4థ్‌లో సాటర్న్ ఉంది అంటే హ్యాపీగా బ్లాక్ కలర్ కార్ తీసుకుంటేనే అది మాత్రమే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. వేరే కలర్ ఏది ప్రొటెక్ట్ చేయలేదు. బ్లాక్ కలర్ చేసినంత ప్రొటెక్షన్. మీకది సెట్ అయ్యిందా, ఇంక రాజయోగం పడుతుంది అక్కడి నుంచి. బైక్స్ కూడా అంతే సేమ్. ఇప్పుడు కార్లు ఒకటే కాదు, ఫోర్త్ హౌస్‌ని బట్టి వెహికల్స్ అన్నింటినీ కూడా సూచిస్తారు. అంటే కారకత్వాల కింద చెప్తూ ఉంటారు. ఏదైనా వెహికల్ అనంటే ఇలాంటి కలర్ మాత్రమే తీసుకుంటేనే అది మాత్రమే మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా అక్కడ 4థ్‌లో గనక గురుడున్నాడు అని అనుకోండి. లైట్ యెల్లో, డార్క్ యెల్లో ఆ యెల్లో కలర్ మిక్స్ అయ్యున్న కార్‌ని ఏదైనా తీసుకోవచ్చు. లేదు యెల్లో కలర్ కార్ మా దగ్గర లేదు, వేరే కలర్ కార్ కొనేసామనంటే దాని మీద ఏదైనా కొంత స్టిక్కరింగ్ వేయించండి. యెల్లో కలర్‌కి సంబంధించి. ఆ యెల్లో కలర్ ప్రొటెక్ట్ చేస్తది. ఇంకా 4థ్ హౌస్‌లో గనక రాహు ఉన్నాడు అని అనుకోండి. మీరు షేడ్ అయిపోయిన కలర్స్ ఏదైనా
అంటే ఇది చూడగానే కొంతమంది ఇది రెడ్ కలర్, ఇది బ్లూ కలర్, ఇది గ్రీన్ కలర్ అని చెప్పలేనటువంటి కలర్స్ ఉంటాయి చూడండి. అరే ఇదేంది వెరైటీగా ఉంది. ఇది బ్లూనా? గ్రీనా? లేకపోతే ఇది యెల్లో అని చెప్పాలా? లేకపోతే ఆరెంజ్ అని చెప్పాలా? ఇట్లా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా! అలాంటి కలర్స్ తీసుకో. అదే కేతు ఉన్నాడు. హ్యాపీగా మీరు గ్రే కలర్ వాడేయొచ్చు. గ్రే కలర్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసినంతగా ఇంకేది ప్రొటెక్ట్ చేయదు. కేతువు ఉన్న వాళ్ళకి. ఫోర్త్‌లో కేతువు ఉన్న వాళ్ళకి. ఇంకా సూర్యుడున్నాడు. సూర్యుడు గనక రవి గనక ఉంటే గనక యెల్లో కలర్ అయినా తీసుకోవచ్చు, వైట్ కలర్ అయినా హ్యాపీగా తీసుకోవచ్చు. ఏదైనా సెట్ అయిపోతుంది. అందుకే చాలామందికి ఇప్పుడు శుక్రుడు ఉన్న వాళ్ళకి కూడా వైట్ కలర్ కూడా వాడొచ్చు వాళ్ళు. అందుకే చాలామందికి వైట్ కలర్ అనేది బాగా కలిసొస్తుంది. ఇంకా అదే ఫోర్త్ ప్లేస్‌లో కుజుడున్నాడు. రెడ్ కలర్ మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. రెడ్ కలర్ కారు కావాలని అనుకుంటే చాలు డబ్బులు ఆటోమేటిక్‌గా వచ్చి పడిపోతాయి. ఆ కారు కొనేసే విధంగా చేసేస్తది. ఎందుకనంటే ప్రారబ్ధ కర్మ అనేది ఒకటుంటది. పుట్టుకతోనే నాకిలాంటి కలర్ సెట్ అవుతుంది. నేను ఈ టైంలో ఇది చేస్తాను. నేను ఇలా బ్రతకాలి. నాకు ఈ టైంలో ఈ గుణపాఠం నేర్పే వాళ్ళు ఎవరైనా నా జీవితంలోకి రావాలి. ఒక మోసం నుంచి నేను తెలుసుకోవాలి అని ఒక ప్రణాళికని రచించుకొని ఒక సోల్, ఒక శరీరాన్ని తీసుకుంటుంది. అది మొత్తాన్ని రచించుకొని పుట్టింది ఎవరంటే మీరే. స్వయంగా మీరే. కాబట్టి మీకు ఏ కలర్ కార్ సెట్ అవుతుందనేది ఒక్కసారి గనక హారోస్కోప్‌లో గనక చూసుకోగలిగితే రాజయోగం పడుతుంది ఆ కారు కొన్నప్పటి నుంచి. కొంతమందికి పిల్లలు జీవితంలోకి రాగానే చాలా బాగా వృద్ధిలోకొచ్చేస్తారు. సంపదంతా వాళ్ళ జీవితంలోకొచ్చేస్తుంది. గమనించి ఉంటారు చాలామంది. కొంతమందికి వివాహమైన వెంటనే బాగా కలిసొచ్చేస్తుంది. ఎక్కడ లేని డబ్బు వాళ్ళ జీవితంలోకొచ్చేస్తూ ఉంటుంది. అలా లక్కీ కలర్ కార్‌ని కొనడం వలన కూడా మీ జీవితంలోకి విపరీతంగా డబ్బొస్తుంది. ఆ కలర్ కార్ ఏంటనేది ఒకసారి గమనించుకోండి. ఇప్పుడు చెప్పాను కదా! ఏ ప్లానెట్‌కి ఏ కలర్ సెట్ అవుతుందని. మీ ఫోర్త్‌లో ఏ ప్లానెట్ ఉందో చూసుకోండి. లేదా ఏ ప్లానెటు లేదు అంటే ఆ రాశ్యాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి. అప్పుడు ఆ రాశ్యాధిపతి ఉన్నటువంటి హౌస్ యొక్క కలర్ అయినా తీసుకోవచ్చు. లేదా రాశ్యాధిపతి యొక్క కలర్ అయినా తీసుకోవచ్చు. 2 ప్లానెట్స్‌లో ఏ ప్లానెట్ బాగుంది అనే దాన్ని బట్టి ఆ కలర్ తీసుకోండి. చాలా ఈజీ. చెప్పాను కదా! సాటర్న్ గనక ఉంటే బ్లాక్ కలర్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. కుజుడు గనక ఉన్నారనుకోండి రెడ్ కలర్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. రాహు ఉన్నారనుకోండి మిక్స్డ్ కలర్స్ ఏవైనా డ్యూయల్ టోన్ కలర్స్ ఏవైనా తీసుకోవచ్చు. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. అది సెట్ అవుతుంది. కేతువు గనక ఉన్నారనుకోండి గ్రే కలర్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. రవి గనక ఉన్నారనుకోండి, సూర్యుడు గనక ఉన్నారనుకోండి వైట్ కలర్, యెల్లో కలర్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. చంద్రుడు గనక ఉన్నారనుకోండి వైట్ కలర్ ఒక్కటే మీకు బాగా సెట్ అవుతుంది. శుక్రుడు గనక ఉన్నారననుకోండి వైట్ కలర్ మరియు లైట్ బ్లూ కలర్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే గురుడు గనక ఉన్నారనుకోండి యెల్లో కలర్, లైట్ యెల్లో, డార్క్ ఏదైనా యెల్లో మిక్స్ అయిన కలర్స్ ఏదైనా మీకు బావుంటుంది. బుధుడు గనక ఉన్నారనుకోండి గ్రీన్ మిక్స్డ్ కలర్స్ ఏవైనా మీకు చాలా బాగా సెట్ అవుతాయి. ఇలా ఏ ప్లానెట్ ఉందో చూసుకోండి. దానికి సంబంధించిన కలర్ తీసుకోండి. జీవితం చాలా బావుంటుంది. ఆ కారు కొన్నప్పటి నుంచి మీ జీవితం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇవి లక్కీ కలర్స్ అవుతాయి. ఒక్కసారి ఆ ప్లానెట్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి. మా దగ్గర ఎంతోమంది అపాయింట్మెంట్స్ తీసుకొని ఏ కలర్ కార్ సెట్ అవుతుంది, ఎలా నడుచుకోవాలి, ఈ 1 ఇయర్ పీరియడ్ ఎలా ఉంది, ఈ 2 ఇయర్స్ నేను ఎలా ఉండగలను, ఇలా చూపించుకుంటూ ఉంటారు. వాళ్ళకి మేము సజెస్ట్ చేసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారు. మీకిలాంటి లక్షణాలుంటాయి, ఇలా ఉంటారు, అలా ఉంటారు అని చెప్పడంతోనే ఆశ్చర్యపోతూ ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు. అందరూ హ్యాపీగుండండి. ఎందుకంటే వెహికల్స్ విషయంలో చాలా ఘోరాలు జరుగుతాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తూ ఉంటారు. ఏ సినిమా ఆయన తీసినప్పటికీ కూడా ముందర ఒక డిస్క్లైమర్ ఒస్తది. మా ఫ్యామిలీలో జరిగినట్లుగా ఎవరి ఫ్యామిలీలో కూడా జరగకూడదు అని చెప్పి. రోడ్డు ప్రమాదాల గురించే ముఖ్యంగా. అవన్నీ కూడా ఆపోజిట్ కలర్స్‌లో కార్‌ని మెయింటైన్ చేయడం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. అలాగే లక్కీ కలర్స్‌తో పాటు లక్కీ నంబర్‌ని కూడా ఒకసారి చూసుకోవాలి. దాన్ని ఎప్పుడైనా తదుపరి వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ చూస్తూ ఉండండి. మీకే చాలా జ్ఞానం అనేది అందుతూ ఉంటుంది. మీ లైఫ్‌ని మీరే చాలా అద్భుతంగా డిజైన్ చేసుకొని జీవితాంతం మీ ఫ్యామిలీతో పాటు మీరు సుఖంగా జీవించవచ్చు. తదాస్తు.